హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ అమ్మ, కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. మరి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ మరి 11వ తారీఖు అన్నారు. 11వ తారీఖు, ఇప్పుడు 10వ తారీఖు. కానీ మరి ఈరోజు అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది. హోల్డ్లో పెట్టారు డ్యూ టు ద టెక్నికల్ రీజన్స్. మరి ఎంబీబీఎస్ ఫేజ్ 3ని హోల్డ్లో పెడతాం అయితే జరిగింది. మరి ఫేజ్ 3 కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏసీఎస్ఆర్లో కూడా స్టూడెంట్స్ కొంతమంది కూడా మరి సీట్స్ అయితే మరి ఫేజ్ 3 కట్ ఆఫ్ ఎలా ఉందంటే, ఇక్కడ ఏసీఎస్ఆర్లో కూడా కొంత మరి వీళ్ళకి 524, 522 అంటే మరి మనకు 262 సీట్లు అయితే మరి మిగిలినాయి ఫేజ్ 3కి. దీనిలో స్లైడింగ్ కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఫేజ్ 3కి 522 మార్కులకి ఓసీ పిల్లలు ఫీమేలు మేలుకి రావటం అయితే జరిగింది. ఇక్కడ 510, 508 మరి ఓసీ పిల్లలకి 500, మినిమం 500 ఉంటేనే ఇక్కడ మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఓసీ ఫిమేలు 494 ఈ విధంగా మరి కట్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ స్టూడెంట్స్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి సీట్స్ వచ్చిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఏసీఎస్ఆర్ కాలేజీలో ఇది కూడా ఎస్వి యూనివర్సిటీ SC2 ఆర్థిక సామాజిక వర్గం వాళ్ళకి 435కి రావటం అయితే జరిగింది. ఫేజ్ 3కి 435, 34, 31 వరకు కూడా ఇక్కడ సీట్స్ వచ్చినాయి. ఇక్కడ ఫేజ్ 3లో 244 బీసీడీ వచ్చిందమ్మ. 249కి బీసీడీకి ఒకరికి వచ్చింది. మరి 179కి ఇక్కడ ఎస్జీ అంటే ఎస్జీ కేటగిరీలో వచ్చేసింది 179. ఇది వేరే రిజర్వేషన్ ఉండటం అయితే జరిగింది ఏసీఎస్ఆర్లో. ఇక్కడ తర్వాత అన్నా గౌరీ మెడికల్ కాలేజీ మనకి ఎస్వీలో చూసినట్టయితే ఇక్కడ ఎంత వచ్చింది, ఓసీ పిల్లలకి 490 మార్కుల దాకా వచ్చింది. ఓసీ 487, బీసీడీ 480 ఈ విధంగా సీట్స్ అయితే రావటం అయితే జరిగింది. ఇక ఫీజు మరి 475 ఎంబీబీఎస్ ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్విలో 475 ఓసీ పిల్లలకైతే వచ్చిన 73, 70 ఈ విధంగా 73 దాకా వచ్చిన స్టూడెంట్స్. మరి ఓసీ బీసీఏ 460కి వచ్చేసింది. ఇక్కడ అన్నా గౌరీ మెడికల్ కాలేజీలో ఓసీ పిల్లలకు 471 దాకా కట్ అయిపోయింది. తర్వాత అన్నా గౌరీ మెడికల్ కాలేజీలో 400, తర్వాత SC2కి 406 మార్కుల దాకా వచ్చేసింది. మాది సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి 415 దాకా మరి సీట్స్ అయితే వచ్చినాయి. SC3 ఎందుకంటే ఈ సామాజిక వర్గాలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, మాల సామాజిక వర్గం, అందుకని SC2, SC3 అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫేజ్ 3 ఎస్టీ స్టూడెంట్కి అయితే ఇక్కడ 330కి వచ్చిన మరి కట్ అయ్యింది. ఎస్వి యూనివర్సిటీలో అన్నా గౌరీ మెడికల్ కాలేజీలో 330. మరి అన్నా గౌరీ మెడికల్ కాలేజీలో ఫీజెస్ ఎక్కువ ఉంటాయని కొంచెం చూసి మరి చూడండి అమ్మ. ఫీజెస్ అయితే ఆల్మోస్ట్ కన్వీనర్ ఫీజు మరి ఆల్రెడీ వీడియో రావటం జరిగింది. ఫేజ్ 3 తర్వాత ఏఎంసీ 563, 563 అయితే ఓసీ పిల్లలకైతే వచ్చినాయి. ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇది స్లైడింగ్లో ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఈ పిల్లలందరూ వీళ్ళు స్లైడింగ్లో వెళ్ళిపోగా వీళ్ళు వచ్చి ఉంటాయి. ఇక్కడ సీట్స్ ఏం మిగలవు కాబట్టి స్లైడింగ్లో వస్తాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి సీట్లు మిగలకపోయినా స్లైడింగ్లో వచ్చే అవకాశం ఉంది. మరి ఫేజ్ 3 బీసీడీ 546, 500, 542, 40, 545 ఓసీ. బీసీఏ పిల్లలకి ఆంధ్ర అంటే స్లైడింగ్లో వచ్చారు వీళ్ళు కొత్తగా ఇక్కడ ఏమి రాలా. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏఎంసీ అంటే కొత్తగా ఏమి రాలేదు కాబట్టి స్లైడింగ్. తర్వాత 474, 400 ఎస్టీ పిల్లలకి 400, బీసీబీ 474 మార్కులకు వచ్చినాయి. అదేవిధంగా చూసినట్టయితే ఎస్టీ స్టూడెంట్స్ 472కు రావటం అయితే జరిగింది. ఫేజ్ 3 486. మరి ఎంబీబీఎస్ ఎస్వి ఏపీసీ నాన్ లోకల్ ఏపీఎల్సీ అది అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చిత్తూరు. ఇది అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చిత్తూరు. అదే ఇక్కడ చూసినట్టయితే మీరు SC3 474, తర్వాత ఫేజ్ 3 కట్ ఆఫ్ 415, SC2కి వచ్చింది. అల్లూరు సీతారామరాజు మెడికల్ సైన్సెస్ ఏలూరు 503, 502, తర్వాత 502, తర్వాత 499 ఈ విధంగా 498
వచ్చేసింది. బీసీడీ 492. ఈ విధంగా సీట్స్ అయితే అటు ఇటు స్లైడింగ్ అయిపోయినాయేమో. స్లైడింగ్ బిఎంసిటీ ఇది ఎస్వి యూనివర్సిటీ కింద ఉంది. ఇది శ్రీ బాలాజీ కాలేజ్ హాస్పిటల్ అండ్ మెడికల్ సైన్సెస్ ఈ విధంగా ఉంది. అంటే స్లైడ్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. జమ్స్ మహేంద్రవరం 30 బీసీఏ పిల్లలకి ఇక్కడ 461 మార్కులు వచ్చేసినాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్లో 522, 511 దాకా వచ్చినాయి. 509, 500 మార్కులు, 400, తర్వాత 493 ఈ విధంగా కూడా స్టూడెంట్స్కి రావటం జరిగింది. 471, 435, 30 ఈ విధంగా 510. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 506, తర్వాత 502, 500, తర్వాత ఏలూరు, జిఎంసిసి ఈ విధమైన కట్ ఆఫ్ స్లైడింగ్ వచ్చారమ్మా. యాక్యురేట్గా మనం ఇక్కడ నిమ్రా ఇన్స్టిట్యూట్లో మనకి సీట్స్ అయితే కొన్ని ఉన్నాయి. నిమ్రా ఇబ్రహీంపట్నం అక్కడ ఒరిజినల్గా అక్కడే వస్తాయి. నిమ్రా కానీ అన్నా గౌరీ వీటిల్లో కొత్తగా వచ్చినాయి. తర్వాత జిఎంసిఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమండ్రి మహేంద్రవరం ఎంబీబీఎస్ ఈ విధంగా మరి బీసీడీ 490 మార్కులకి ఈ విధంగా మరి సీట్స్ అయితే వచ్చినాయి. మరి మనకు హోల్డ్లో పెట్టారు, అది గుర్తుపెట్టుకుని హోల్డ్లో పెట్టాం. హోల్డ్ అంటే కనీసం 4-5 రోజులు దీన్ని సాగదీసే అవకాశం ఉంది. అప్పుడే తెంచే అవకాశం లేదు. కానీ మరి ఏమైనా అప్రూవల్స్ ఏమైనా రావాలని చూడాలి. ఇక్కడ ఫేజ్ 3 జిఎస్ఎల్ఆర్ ఎంబీబీఎస్ మంతెన 498 ఇది స్టూడెంట్స్. మరి ఇప్పటిలో మీకు ప్రస్తుతం ఇంకో 1 వీక్ మనం వేచి చూడాలి. 1 వీక్ చెప్పలేం, 4-5 రోజులు. 11వ తారీఖు 12వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, తర్వాత ఫేజ్ 3 నర్సరీ సింధు ఈ విధమైన డేటా అయితే ఉంది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గమనించాలి. విశ్వభారతి కర్నూలులో మనకి 491 దాకా వచ్చినాయి. ఫేజ్ 3 490 మార్కులు, 480. ఓసీ పిల్లలు 475. ఫేజ్ 3లో చేంజ్ అయిన వాళ్ళు ఇక్కడ ఫేజ్ 3లో 450 మార్కులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఓకే. బీసీఏకి 449 ఈ విధంగా బీసీఏ. తర్వాత చూసినట్టు SC2 423, SC2 423, 429 దాకా వచ్చినాయి SC2కి. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మనం లెటస్ వెయిట్ ఫర్ ఇంకా 2-3 రోజులు మనం వెయిట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి హోల్డ్లో పెట్టారు టెక్నికల్ రీజన్ వల్ల. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ, బాయ్. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.